అరబిక్ డిజైన్ ఫార్మేషన్ లో డిజైన్ అనేది స్టెప్ బై స్టెప్ ఎలా వేయాలో చూసేయండి. డే 4 మెహందీ క్లాస్ లో మనం తెలుసుకునేది అరబిక్ డిజైన్ ఫార్మేషన్ గురించి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హన్నా బై శ్రీ గామాసు. ఇలా అరచేతి ఎదరవైపు నుంచి ఇండెక్స్ ఫింగర్ కి డిజైన్ అనేది వేస్తాం మనం, అంటే కార్నర్ నుంచి ఇండెక్స్ ఫింగర్ వైపుకి క్రాస్ గా. ఫస్ట్ ఫ్లవర్ అనేది డ్రా చేస్తున్నాను. దానికోసం స్పైరల్ ని డ్రా చేసి దానికి హమ్స్ అనేవి యాడ్ చేశాను. నెక్స్ట్ పెటల్స్ యాడ్ చేశాను. ఆ పెటల్స్ లోపల షేడింగ్ అనేది చేసుకొని అవుట్ లైన్ అనేది థిక్ గా చేసుకున్నాను. తర్వాత ఫ్లవర్ అవుట్ లైన్ లో ఒక లైన్ అనేది థిక్ లైన్ అనేది డ్రా చేస్తున్నాను. ఈ లైన్ కి హమ్స్ అనేవి యాడ్ చేస్తున్నాను. ఇలా హమ్స్ అన్ని నీట్ గా ఈవెన్ గా యాడ్ చేసుకోవాలి. ఈ హమ్స్ నుంచి పైస్లీ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా పైస్లీ యాడ్ చేసిన తర్వాత ఈ పైస్లీ లోపల ఫిల్లింగ్ అనేది చేసుకోవాలి. ఫస్ట్ పైస్లీ కార్నర్ అని థిక్ చేసుకున్నాను. 2 థిన్ లైన్స్ ని డ్రా చేశాను. సెకండ్ లైన్ కి హమ్స్ అలాగే బిగ్ హమ్స్ అనేవి యాడ్ చేశాను. ఆ బిగ్ హమ్స్ అవుట్ లైన్ థిక్ చేసుకున్నాను. తర్వాత 2 థిన్ లైన్స్ ని డ్రా చేశాను. తర్వాత చెక్స్ ప్యాటర్న్ అనేది డ్రా చేస్తున్నాను. ఇట్లా క్రాస్ లైన్స్ నీట్ గా డ్రా చేసుకొని ఎక్కడైతే ఎక్స్ షేప్ వస్తుందో క్రాస్ లో అక్కడ డాట్స్ అనేవి ఈవెన్ గా పెట్టుకోవాలి. నెక్స్ట్ ఓవరాల్ పైస్లీ అవుట్ లైన్ అనేది నీట్ గా థిక్ చేసుకోవాలి. పైస్లీ అవుట్ లైన్ ని నీట్ గా థిక్ చేసుకోవాలి. నెక్స్ట్ థిన్ లైన్ తో కర్వీ లైన్ అనేది డ్రా చేస్తున్నాను. దానికి ఎండ్ లో టియర్ డ్రాప్ అనేది యాడ్ చేశాను. సేమ్ మళ్ళీ కర్వీ లైన్ డ్రా చేసి ఎండ్ లో టియర్ డ్రాప్ అనేది యాడ్ చేస్తున్నాను. దానికి స్మాల్ హమ్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ స్మాల్ హమ్స్ కి మిడిల్ లో మళ్ళీ పైస్లీ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. ఇలా నీట్ గా పైస్లీ డ్రా చేసిన తర్వాత దాని లోపల ఇలాగ స్పైరల్ విత్ డాట్ ఫిల్లింగ్ అనేది చేసుకోవాలి. ఇలా పైస్లీ లోపల ఫిల్లింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఓవరాల్ పైస్లీని అవుట్ లైన్ థిక్ చేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ కర్వీ లైన్ తో టియర్ డ్రాప్ యాడ్ చేసి డ్రా చేశాను. దానికి హమ్స్ అనేవి యాడ్ చేస్తున్నాను. ఇలా హమ్స్ యాడ్ చేసిన తర్వాత ఈ 2 కర్వ్స్ మధ్యలో మళ్ళీ పైస్లీ బాడీ వచ్చేలా డ్రా చేసుకోవాలి. దాని లోపల ఫిల్లింగ్ అనేది చేసుకోవాలి. ఫస్ట్ కార్నర్ థిక్ చేసుకొని 2 థిన్ లైన్స్ డ్రా చేశాను. 2 లేయర్స్ హమ్స్ అనేవి యాడ్ చేశాను. సేమ్ ఇదే ప్రాసెస్ రిపీట్ చేస్తూ పైస్లీ బాడీ లోపల అంతా ఫిల్ చేసుకోవాలి. నెక్స్ట్ అవుట్ లైన్ అనేది థిక్ గా చేసుకోవాలి. టియర్ డ్రాప్ ని యాడ్ చేస్తూ కర్వీ లైన్ డ్రా చేసాం కదా, ఇక్కడ అలా కాకుండా స్పైరల్ వచ్చేలా డ్రా చేశాను. నెక్స్ట్ టియర్ డ్రాప్ వచ్చేలా డ్రా చేశాను. ఈ 2 కర్వ్స్ మధ్యలో స్పైరల్ వచ్చేలా డ్రా చేసుకొని దానికి పెటల్స్ అనేవి యాడ్ చేశాను. ఆ పెటల్స్ లోపల షేడింగ్ అనేది చేసుకొని అవుట్ లైన్ అనేది థిక్ చేసుకున్నాను. నెక్స్ట్ స్పైరల్ అనేది డ్రా చేశాను. దానికి కర్వీ లైన్స్ తో టియర్ డ్రాప్ వచ్చేలా డ్రా చేశాను. వాటికి హమ్స్ అనేవి యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ మళ్ళీ పైస్లీ బాడీ డ్రా చేస్తున్నాను. దాని లోపల ఫిల్లింగ్ అనేది చేసుకోవాలి. ఫస్ట్ 2 థిన్ లైన్స్ ని డ్రా చేసి నెక్స్ట్ లైన్ థిక్ చేసుకున్నాను. తర్వాత మిగిలిన గ్యాప్ అంతా హమ్స్ తో ఫిల్ చేసుకున్నాను. నెక్స్ట్ ఓవరాల్ బాడీ అంతా థిక్ చేసుకున్నాను అవుట్ లైన్ అనేది. సేమ్ అలానే మళ్ళీ కర్వీ లైన్స్ ని డ్రా చేశాను. నెక్స్ట్ పైస్లీ అనేది డ్రా చేస్తున్నాను. దాని లోపల స్పైరల్ విత్ డాట్ అనేది ఫిల్లింగ్ గా యూస్ చేసి ఫిల్ చేశాను. తర్వాత పైస్లీ అవుట్ లైన్ అనేది థిక్ చేసుకున్నాను. కర్వ్ లైన్స్ అనేవి డ్రా చేశాను. సెకండ్ కర్వ్ లైన్ కి హమ్స్ అనేవి యాడ్ చేస్తున్నాను. ఈ హమ్స్ పక్కన ఉన్న గ్యాప్ లో టియర్ డ్రాప్స్ అనేవి డ్రా చేశాను. నెక్స్ట్ స్పైరల్ అనేది డ్రా చేసి దాని అవుట్ లైన్ అనేది థిక్ గా చేసుకున్నాను. నెక్స్ట్ దానికి హమ్స్ అనేవి యాడ్ చేస్తున్నాను. ఇలా హమ్స్ అన్ని యాడ్ చేసిన తర్వాత పైన ప్లేస్ లో పైస్లీ అనేది డ్రా చేస్తున్నాను. నెక్స్ట్ ఈ పైస్లీ లోపల చెక్స్ ఫిల్లింగ్ అనేది చేసుకోవాలి. ఫిల్లింగ్ కంప్లీట్ అయిన తర్వాత పైస్లీ అవుట్ లైన్ అనేది థిక్ చేసుకోవాలి. నెక్స్ట్ పైస్లీ పైన ఉన్న ప్లేస్ లో టియర్ డ్రాప్స్ అనేవి డ్రా చేశాను. సెకండ్ హ్యాండ్ డిజైన్ చూద్దాం. ఫస్ట్ స్పైరల్ అనేది డ్రా చేశాను. దానికి హమ్స్ అనేవి యాడ్ చేశాను. తర్వాత పెటల్స్ అనేవి యాడ్ చేస్తున్నాను. దాని లోపల షేడింగ్ చేశాను. షేడింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పెటల్ అవుట్ లైన్ అనేది థిక్ గా చేసుకోవాలి. సేమ్ ఇలానే 3 ఫ్లవర్స్ అనేది క్రియేట్ చేయాలి. ఇది ఫస్ట్ వన్ కదా, సెకండ్ వన్ కూడా సేమ్ అలానే స్పైరల్ డ్రా చేసి హమ్స్ యాడ్ చేశాను. పెటల్స్ యాడ్ చేశాను. షేడింగ్ చేసుకొని అవుట్ లైన్ అనేది థిక్ గా చేస్తున్నాను. సేమ్ అలానే థర్డ్ ఫ్లవర్ కూడా స్పైరల్ డ్రా చేసి హమ్స్ యాడ్ చేశాను. దానికి పెటల్స్ డ్రా చేసి లోపల షేడింగ్ అంతా చేసుకుని అవుట్ లైన్ థిక్ గా చేశాను. తర్వాత వాటికి మిడిల్ లో వచ్చేలా పైస్లీ అనేది డ్రా చేశాను. దాని లోపల స్పైరల్ విత్ డాట్ ప్లస్ హమ్స్ తో ఫిల్లింగ్ అనేది చేస్తున్నాను. ఇలా ఫిల్లింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పైస్లీ అవుట్ లైన్ అనేది థిక్ గా చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా టియర్ డ్రాప్ విత్ కర్వీ లైన్ అనేది డ్రా చేసుకోవాలి. సెకండ్ కర్వీ లైన్ కి ఇలా హమ్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. ఇలా హమ్స్ యాడ్ చేసాం కదా, మళ్ళీ సెకండ్ లేయర్ గా మళ్ళీ హమ్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. హమ్స్ అన్ని ఈవెన్ గా యాడ్ చేసుకున్న తర్వాత హమ్స్ పైన కొంచెం గ్యాప్ ఇచ్చి డాట్స్ అనేవి ఇలా పెట్టుకోవాలి.
ఇలా డాట్స్ అన్ని పెట్టిన తర్వాత వాటికి మిడిల్లో కర్వ్ లైన్ వచ్చేలాగా ఇలా యూ షేప్లో డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసిన తర్వాత వాటి అవుట్ లైన్స్ అనేవి ఇట్లా థిక్ చేసుకోవాలి. నెక్స్ట్ స్పైరల్ అనేది డ్రా చేస్తున్నాను. దానిపైన కర్వీ లైన్స్ అనేవి టియర్ డ్రాప్తో యాడ్ చేశాను. వాటికి పైన ఇట్లాగా పైస్లీ షేప్ కర్వ్స్తో యాడ్ చేస్తున్నాను. దాని లోపల షేడింగ్ అనేది చేసుకుంటున్నాను. నెక్స్ట్ బిగ్ టు స్మాల్ డాట్స్ అనేవి పెట్టుకుంటున్నాను. తర్వాత పైస్లీకి పక్కన స్పైరల్ అనేది యాడ్ చేసి దాని అవుట్లైన్ అనేది థిక్గా చేసుకున్నాను. నెక్స్ట్ ఒక థిన్ లైన్ డ్రా చేశాను. ఆ థిన్ లైన్కి హమ్స్ అనేవి యాడ్ చేస్తున్నాను. సేమ్ స్పైరల్ విత్ డాట్ అనేది యాడ్ చేశాను. దానికి హమ్స్ అనేవి యాడ్ చేసుకున్నాను. వీటికి మిడిల్లో పైస్లీ వచ్చేలాగా డ్రా చేస్తున్నాను. ఆ పైస్లీకి కర్వీ లైన్స్తో లైన్ అనేది డ్రా చేశాను. నెక్స్ట్ ఆ స్పైరల్కి బిగ్ హమ్స్ అనేవి యాడ్ చేసి ఆ హమ్స్ని అవుట్లైన్ థిక్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇట్లా లైన్స్ అనేవి క్రాస్గా వేసుకొని లైన్స్ మిడిల్ డాట్స్ వచ్చేలా పెట్టుకున్నాను. నెక్స్ట్ పైన టియర్ డ్రాప్లా డ్రా చేసి దానికి ఫ్లవర్ వచ్చేలాగా డ్రా చేస్తున్నాను. ఆ ఫ్లవర్ అవుట్లైన్ అనేది థిక్గా చేసుకున్నాను. నెక్స్ట్ పైస్లీ అనేది డ్రా చేస్తున్నాను. ఓన్లీ పైస్లీ బాడీ, దాని లోపల స్పైరల్ విత్ హమ్స్ అనేవి యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఫిల్లింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పైస్లీ అవుట్లైన్ థిక్ చేశాను. ఇట్లా కర్వీ లైన్స్ అనేవి యాడ్ చేసుకుంటున్నాను. హమ్స్ యాడ్ చేశాను. దానికి డాట్స్ పెట్టుకొని చిన్ని ఫ్లవర్ అనేది డ్రా చేస్తున్నాను. డే 14 మెహందీ క్లాస్లో అరబిక్ డిజైన్ ఫార్మేషన్ ఇక్కడితో కంప్లీటెడ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.